ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. విశాఖ జిల్లా రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. హోంమంత్రి అనితపై వైసీపీ నేత అమర్నాథ్ చేసిన కామెంట్స్ ప్రకంపనలు రేపుతున్నాయి. మాజీ మంత్రి తీరుపై కూటమి నేతలు భగ్గుమంటున్నారు. అటు మహిళా లోకం సైతం వైసీపీ నేత తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. మాజీ మంత్రి అమర్నాథ్ కామెంట్స్ ఇప్పుడు వైసీపీకి ఇబ్బందిగా మారాయా? అమర్నాథ్ తీరుపై సొంత పార్టీ నేతలు గుస్సవుతున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి విశాఖ జిల్లాలో రాజకీయం సెగలు పుట్టిస్తోంది. హోంమంత్రి అనిత వర్సెస్ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. తాజాగా చోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ మంత్రి గుడివాడ హోంమంత్రి అనితపై సంచలన కామెంట్స్ చేశారు. దీంతో అనిత మద్దతుదారులు రాజకీయ విమర్శలను తీవ్రతరం చేశారు. మహిళలకు గౌరవం లేదా అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సైతం గుడివాడపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది. గుడివాడ అనితపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతోనే ఆయన అలా స్పందించారని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇక ప్రజా సమస్యలపై హోంమంత్రి మాట్లాడకుండా గుడివాడపై ఆరోపణలు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. వైసీపీకి మహిళలంటే గౌరవం లేదని టీడీపీ నేతలు అంటుంటే మహిళలను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నదే టీడీపీ అని వైసీపీ నేతలు అంటున్నారు. ఇటీవల వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో వైసీపీ నేతలంతా పాల్గొని కేడర్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే హోంమంత్రి అనితను ఉద్దేశించి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో ఒక మేకప్ మంత్రి ఉన్నారు. ఆమెను 1 గంట సేపు ఎండలో ఉంచితే కిలో మేకప్ ఓడిపోతుంది. ఆమె మేకప్ రంగులతో ఇంటి గోడకు పుట్టి వేసుకోవచ్చని నోరు పారేసుకున్నారు. ఆమె ఏం ఉద్యోగాలు చేశారు, ఉద్యోగం కోసం ఎలాంటి కష్టాలు పడ్డారో తెలీదు, కానీ అలాంటి కష్టాలైతే మా మహిళలు పడేందుకు సిద్ధంగా లేరని ఫైర్ అయ్యారు. తాను వాడి వదిలేసిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో తిరుగుతూ తనపై విమర్శలు చేయడానికి అనితకు సిగ్గు శరం ఉందా అంటూ విమర్శలు గుప్పించారు. అటు గుడివాడ కామెంట్స్పై హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వంలో ఐటీ పరిశ్రమల మంత్రిగా పనిచేసిన గుడివాడ అమర్నాథ్ రాష్ట్రాన్ని ఎలా ముంచారో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. ఆయన హయాంలో రాష్ట్రానికి పెద్ద పరిశ్రమలు ఏవీ రాలేదని, కేవలం పకోడీ పానీపూరి బండ్లు మాత్రమే వచ్చాయంటూ ఘాటుగా విమర్శించారు. మొన్న పేర్లు ఎందుకులేండి, మొన్న ఎవడో మాట్లాడుతున్నారు ఏంటి, పాయకరావుపేట అనిత వాళ్ళ ఇంటికి వెళ్తే, హోంమంత్రి ఇంటికి వెళ్తే ఏంటి 15 లక్షల ఉద్యోగాలు అంటే గుడ్డు పగలగొట్టడం కూడా మాకొచ్చు, గుడ్లు పగలగొట్టడం అన్నీ కూడా మాకొచ్చు. నేను మాట్లాడుకోవాలనుకుంటున్నాను, కానీ ఒకటే చెప్తున్నా, మంచి చేస్తున్నాం. ఇండస్ట్రియల్ మినిస్టర్గా 2.5 సంవత్సరాల ఇండస్ట్రియల్ మినిస్టర్ ఉన్నాడు ఆయన. ఇండస్ట్రియల్ మినిస్టర్గా పకోడీ బజ్జీ కొట్లు, లేకపోతే ఇంకోటి ఏంటి ఆ రోజు ఏదో చేసి సమోసాల కొట్లు ఏదో చేశాడు, మా వాళ్ళు చెప్తారు బాగా మంచిగా, ఆ పానీపూరి బళ్ళు. అవి కాదు నేను తీసుకొచ్చినవి, నేను వాటిని తక్కువ చేసి మాట్లాడట్లే. ఏఎంఎన్ఎస్ అక్కడికి వెళ్ళి అందులో ఉన్న వాటన్నిటిని చదవడానికి నీకు గంట పట్టిద్ది. అయితే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కామెంట్లపై టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలను గుడివాడ అమర్నాథ్ వెంటనే వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. దళిత మహిళ అయిన అనితను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మహిళల పట్ల వైసీపీ నేతలకు ఉన్న గౌరవాన్ని ప్రతిబింబిస్తోందని ఆయన విమర్శించారు. అటు టీడీపీ మహిళా నాయకులు కూడా ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడే రాజకీయ నాయకులను ప్రజలు క్షమించరని హెచ్చరించారు. మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేసే నాయకులకు మహిళా లోకమే తగిన బుద్ధి చెబుతుందని ఎంపీ బైరెడ్డి శబరి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గతంలో కూడా మహిళా నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయడం వల్లే ప్రజలు వైసీపీకి గుణపాఠం చెప్పారని, అయినప్పటికీ వారి నాయకత్వంలో మార్పు కనిపించడం లేదని విమర్శించారు. రాజకీయ నాయకులు ఎవరైనా సరే విమర్శ చేస్తే అది నిర్మాణాత్మకంగా ఉండాలి, హుందాగా ఉండాలి. కానీ ఈ మధ్యన అది గుడివాడ అమర్నాథ్ గారు మహిళా హోంమంత్రికి సంబంధించి అనిత గారి గురించి ఒక అనుచిత వ్యాఖ్యలు చేశారు. అది ఒక దళిత మహిళని అవమానించే విధంగా ఉంది. అంతకంటే ఒక మహిళా లోకాన్నే కించపరిచే విధంగా మాట్లాడేటట్టుగా ఉంది. తను మేకప్ వేసుకుంటుందనే మాటల మీద చాలా బాధ కలిగించినటువంటి విషయాలు ఇవి. కనుక నేను ఇప్పటికైనా తెలియజేస్తున్నాను, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడొద్దు.
మరోవైపు హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన కామెంట్లను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తప్పుపట్టారు. మహిళల కట్టుబొట్టును ఉద్దేశించి మాట్లాడే స్థాయికి వైసీపీ నేతలు దిగజారిపోయారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు కేవలం మంత్రి అనితను మాత్రమే కాకుండా సగటు మహిళలందరినీ కించపరిచేలా ఉన్నాయని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు అనేవి విధానపరంగానే ఉండాలని, ఇళ్లలోని స్త్రీలను లాగి నోటికొచ్చినట్లు మాట్లాడడం సంస్కారం కాదని హితవు పలికారు. ప్రజా జీవితంలో ఉన్నవారు మాట్లాడే ప్రతి మాటను సమాజం గమనిస్తోందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. మహిళల పట్ల మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరూ హద్దుల్లో ఉంటూ జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు. ఇక హోంమంత్రి వంగలపూడి అనితపై గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ అమలాపురంలో కూటమి మహిళా నేతలు కోడిగుడ్లతో నిరసన తెలిపారు. అమర్నాథ్ చిత్రపటాన్ని కోడిగుడ్లతో కొట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చర్యలు తీసుకోవాలని టీడీపీ, జనసేన, బీజేపీ మహిళా నేతలు డిమాండ్ చేశారు. మరోవైపు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో టీడీపీ మహిళా నేతలు వినూత్న నిరసన తెలిపారు. అమర్నాథ్ ఫ్లెక్సీని కోడిగుడ్లతో కొట్టి నిరసన వ్యక్తం చేసిన మహిళలు ఆ తర్వాత అమర్నాథ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. హోంమంత్రి అనితకు గుడివాడ అమర్నాథ్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం మాజీ మంత్రి అమర్నాథ్ కామెంట్స్ విశాఖ జిల్లా రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. గుడివాడ కుటుంబం 3 తరాలుగా రాజకీయాల్లో ఉందని, సంస్కారయుతంగా వ్యవహరించే కుటుంబమని వైసీపీ చెబుతుంటే మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసమేనా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ ఇటీవల నిర్వహించిన కూటమి వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమానికి భారీ స్పందన వచ్చిందని, అందుకే అధికార పక్షం నుంచి ఈ తరహా విమర్శలు వస్తున్నాయని వైసీపీ వర్గాలంటున్నాయి. గుడివాడ చేసిన హాట్ కామెంట్స్తో ఇప్పుడు టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం కారణంగా విశాఖ జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. క్షమాపణల డిమాండు, దిష్టిబొమ్మల దహనం వరకు వ్యవహారం వెళ్ళింది. దీనికి ఎండ్ కార్డు ఎప్పుడు పడుతుందో తెలియదు కానీ గేరు మార్చిన తర్వాత వైసీపీ జోరు మీద ఉండగా టీడీపీ కూడా రివర్స్ కౌంటర్ ఇస్తోంది.